పిలిపి అందుకొరకు మనల్ని పిలవలేదు. మనం పిలిచింది ఎందుకు కొరకంటే వెలివేయబడిన వారిని కలుపుకోవడానికి దేవుడు మనను ఒక కొత్త స్థలానికి నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయావు. దేవుడు అక్కడ నిన్ను ఒక ప్రణాళికతో తీసుకొని వెళ్ళాడు. అక్కడికి ప్రణాళికతో తీసుకొని వెళ్తున్నాడు. మనం ఎప్పుడు కూడా మీరు ఒకవేళ యేసయ్య 34వ ఎజికియల్ గ్రంథం, ఇది వ్యాకరణ ఎజికియల్ గ్రంథంలో అక్కడ కాపర్లు ఫెయిల్ అయిపోయారు. ఇశ్రాయేలు పైన నియమింపబడిన కాపర్లు ఫెయిల్ అయినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. నేనే నా గొర్రెలను ఇప్పుడు మేపి పరుండబెట్టుదును. తీసేసాడు. యూజ్లెస్ ఫెలోస్. నేను మిమ్మల్ని ఇజ్రాయెల్ మీద, నా ప్రజలు, నా బిడ్డల మీద మిమ్మల్ని కాపర్లుగా పెడితే మీరు ఏం చేశారో వాటిని చెదరగొట్టేశారు. వాటిని మందని కాసేటోడు మందపాలు తాగొచ్చు, మందని కాసేటోడు మందపాలు తాగొచ్చు, గొర్రెలకు పాల్దాము. కానీ మొత్తానికి బలిసిన కొవ్వొట్టిన గొర్రెను మొత్తానికి నేను బలి చేసి తీసుకొని నేనే తింటానని చంపేసి తీసుకుంటే అక్కడ దేవుడు ఇది అదే చేసాడు. ఇశ్రాయేలు కాపర్లు చెదరగొట్టిండ్రు. ఆ గొర్రెలను అన్నింటినీ ఏం చేసిందంటే ఇశ్రాయేలు ఈ కాపర్లుగా నియమింపబడిన ఈ కాపర్లు వాటన్నింటినీ చెదరగొట్టేశారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ షోస్ హిస్ హార్ట్. దేవుడు ఎలాంటి వాడు అని అక్కడ చూపెడతాడు. ఏమంటాడు? తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. తప్పిపోయిన దానిని వెతుకుదును అంటే పోయినవి అది నా వద్ద నా బాధ్యత వాటిని ఎదిగి తీసుకున్నాను. తోలి వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. అయ్యా కాపర్లారా, మీరు ఏం చేసిండ్రు? నా మందనంతా తోలేసిండ్రు, చెదరగొట్టేసిండ్రు. మీరు చెదిరిపోయిన వాటిని అన్నింటినీ దగ్గర తీసుకొని రావాల్సింది మీరు వాటిని ఏం చేసిండ్రు? చెదరగొట్టేసిండ్రు. నెక్స్ట్, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచుదును. నా మంద మీ విషయమై దేవుడైన యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను. ఇంకా కిందికి పోతే ఓ మాట, ఈ మందకు చెందనివి కూడా నేను వాటిని కోలుకొని వస్తాను. అంటే బయట ఉన్నది ఈ మందకు ఏమాత్రం అవి చెందేవి కావు, వాటిని కూడా తోడుకొని వస్తాను. అంటే మీకు వచ్చే ఆదివారం అంశం అక్కడ రాదు. మందకు చెందినవి కాదు, మందకు చెందనివి కూడా నేను తీసుకొని వస్తా. కింద ఉంటుంది. అంటే కాపర్లారా, మన పరిచర్య ఏంటిదంటే కేవలము సంఘంగా సభ్యులుగా ఉన్న వారినే మనం సంఘంలోకి తీసుకొని రావడమే కాదు, ఆ సంఘంలో చెందని బిడ్డలు బయటున్నారే, చెందని వారు, వాళ్ళను కూడా లోపలికి తీసుకుంటారు. నాతో అంటారు, తండ్రి గారు ఏం ట్రాన్స్ఫర్ చేశారు? ఆడ తిప్పి కొడితే 12 కుటుంబాలు వెళ్ళి నా తలాంతులు అన్నీ చచ్చిపోతున్నాయి. నాకున్నటువంటి ఆ జ్ఞానం అంతా భ్రష్టుపడుతుంది. ఈ 12 కుటుంబాలతో నేను ఏం చేయాలా అంటే, నేను అంటాను, ఎవరినైనా ఈ మందకు చెందని చాలున్నాయిగా బయట, ఆటి కొనుక్కొని రావడానికి నేను పంపించింది. ఈ 12 కుటుంబాలకు నేను పంపించలేదు. I did not send you for those 12 families only. నిన్ను ఆ
మందకు చెందని ఉన్నాయే. ఎన్ని గడపలు ఉన్నాయి మీ ఊళ్ళో అని అడుగుతా. అంటే హౌ మెనీ హౌసెస్ ఇన్ యువర్ విలేజ్? అయ్యా ఒక 400 గడపలు ఉంటాయి. అంటే నువ్వు 12 గడపల గురించి ఆలోచన చేస్తున్నావు, కానీ మిగతా 380 చిల్లర వాటి గురించి ఆలోచన చేస్తలేవు. వాటిని కూడా తోలుకొని రావాలనేటువంటి బాధ్యత నా మీద ఉన్నదని నువ్వు నా వేదాంతం అంతా ప్రశ్నపడుతుంది. నా తలాంతులన్నీ పనికి రాకుండా అయిపోతున్నాయి, చిలుబడిపోతున్నాయి. ఇవి కానీ ప్రభు ఇక్కడ అందుకే అంటాడు, కాపరికి మంచి కాపరి. ద డిఫరెన్స్ బిట్వీన్ a shepherd and a good shepherd. Shepherd only thinks of his flock. Shepherd only takes care of his flock. But a good shepherd takes care of the other sheep that do not belong to him. ఈ దినము వచ్చే ఆదివారం అంశంలో నీవు కాపరివా, మంచి కాపరిగా అని నీవు పరీక్షించు. ఒకవేళ నీకు ఇవ్వబడిన ఆ సంఘంలో నువ్వు పోకముందున్న ఆ కొన్ని కుటుంబాలు ఉన్నాయే, ఆ కుటుంబాల కొరకే నీవు కాపరిగా బ్రతుకుతుంటే నీవు కేవలం కాపరివే, నువ్వు మంచి కాపరి. ఆ కాపర్లను ఏం చేసిండు యెహోవా దేవుడు? మీరు ఇతరుల మందకు చెందని వాటిని మీరు తీసుకొని రాలేని వ్యక్తులు నాకు. I want you to be a good shepherd. I'll tell you, my mother, when she gave me for the ministry, నా తల్లి నా పరిచర్యకి ఇచ్చి, నన్ను యేసయ్య పరిచర్యకి ఇచ్చిన నా తల్లి చెప్పినది యేసయ్య ఇక రేపు పరిచర్యలకు వెళ్తా అంటే ఉదయం నా ప్రార్థన చేసిన లేచి ఇక వెళ్తున్నప్పుడు నా తల్లి ప్రార్థన చేసి, దేవా వీనిని నేను కాపరిగా ఇవ్వడం. ఐఎమ్ నాట్ గివింగ్ మై సన్ టు బి ఎ షెపర్డ్, బట్ ఐఎమ్ గివింగ్ హిమ్ టు బి ఎ గుడ్ షెపర్డ్. ఒక మంచి కాపరిగా ఉండడానికి నీ సేవకు నేను ఇస్తాను. దట్ వాజ్ మై మదర్స్. ఈ దినము ఇంతగా సాగుతున్నాను పరిచర్యలో అంటే ఆ తల్లి ప్రార్థన నన్ను వెంటాడుతుంది. నన్ను కాపరిగా నా తల్లి ఇవ్వలేదు, కానీ నా తల్లి నా యేసయ్య పరిచర్యలో నన్ను మంచి కాపరిగా చూడాలని ప్రార్థన చేసి పంపించింది. అందుకొరకే ఐ వాజ్ ఆల్వేస్ లాంగింగ్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షెపర్డ్ అండ్ ద గుడ్ షెపర్డ్. వై డిడ్ మై మదర్ సే దట్? Why did my mother give me to the Lord as a good shepherd but not as a shepherd? ఇక్కడ అంటే దేవుని యొక్క మనసు ఏంటంటే విడదీసే వెలివేసే మనసు. వెలివేయబడవాడు మందకు చెందని వాటిని సమర్పించాడు. నా ఈ బ్యాక్గ్రౌండ్ చదవబడినటువంటి మత్తయి సువార్త 10వ అధ్యాయం 21 నుండి 28 ఇక్కడ మనం చూద్దాం. యేసు స్వామి అప్పటికే కొద్ది బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన గలిలయ నుండి అక్కడికి ప్రవేశించాడు. తూరు సిదోన్లో ప్రవేశించక ముందు తాను ఎవరి మధ్యలో ఉంది అంటే ఆ ప్రాంతానికి వెళ్ళకముందు ఏ ప్రాంతంలో ఉన్నాడంటే ఫస్ట్ ప్లేస్ యూదా స్థలం, పరిశుద్ధ పట్టణం. యూదా రాజ్యం అంతా కూడా దేవుని రాజ్యం. యూదా రాజ్యం అంతా పరిశుద్ధమైన పట్టణం. యూదా రాజ్యము దేవుడు ఏర్పరచుకున్న తన స్థలం అంటే పరిశుద్ధమైంది. అలాంటి పరిశుద్ధ పట్టణంలో ఆయన తూరు సిదోను వచ్చేలోపటగా అపరిశుద్ధమైన స్థలం. ఎందుకంటే అక్కడ అన్య దేవతలు, అన్య విగ్రహాలను పూజించేటువంటి స్థలం.
So now a contrast. ఇదేమో పరిశుద్ధ పట్టణము, అదేమో అపరిశుద్ధమైన పట్టణం. ఇది దైవ పట్టణము, అది దైవ పట్టణం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ యెహోవా దేవుని, జీవంగల దేవుని ఆరాధించే దేశం, అదేమో అన్య దేశం, జీవము లేని వాటిని పూజించే ఆస్తి. ఇలాంటి పరిస్థితి యేసు స్వామి అక్కడ పోకముందు ఒక సంఘర్షణ, an encounter in a holy land. ఆయన పరిశుద్ధ పట్టణంలో ఒక అపరిశుద్ధమైన ఎన్కౌంటర్ అయింది. బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అక్కడికి వెళ్ళక ముందు, తూరు సిద్ధంలో ఒక ముందు, యూదా పట్టణంలో, యూదా రాజ్యంలో యేసయ్య ఎవరితో ఏ సంఘటన జరిగిందని చూస్తే పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళిద్దరు కలిసి యేసు స్వామిని ఒక ఎన్కౌంటర్ జరిగింది. పీస్ఫుల్ ఎన్కౌంటర్. ద ఎన్కౌంటర్ వాస్ ఛాలెంజింగ్ జీసస్. An encounter was not a happy encounter. In a holy place, an unholy encounter. ఒక పరిశుద్ధ స్థలంలో ఒక అపరిశుద్ధమైన ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్ ఇక్కడ ముగించి తాను తూరు సిదోన్లోకి వెళ్తాడు. ఆ తూరు సిదోన్లోకి వెళ్ళినాక అక్కడ ఎన్కౌంటర్ ఒకటే, అక్కడ ఎన్కౌంటర్ నడుస్తుంది. ఒక దైవికమైన ఎన్కౌంటర్, ఒక అపరిశుద్ధమైన పట్టణ ప్రాంతంలో ఒక పరిశుద్ధమైన ఎన్కౌంటర్. ఇక్కడ ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఎవరు? యెహోవా దేవుని బిడ్డలను ఏమంటారు? నీవు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం అంటారు. ఇలాంటి జనాంగంతో దేవుడు ఎదుర్కొన్నది ఒక ఆయాసకరమైన ఎన్కౌంటర్. అదే అపరిశుద్ధంగా ముద్ర వేయబడిన పట్టణంలో ఒక దైవికమైన, పరిశుద్ధమైన, ఒక పవిత్రమైన ఎన్కౌంటర్. చూడండి, దిస్ ఈస్ ద కాంట్రాస్ట్. ఇక్కడ యేసు స్వామి అందుకొరికి అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. 15:21 చదివితే మీకు మొత్తం తెలుస్తుంది. యేసు అక్కడి నుండి బయలుదేరి, ఎక్కడి నుండి అనేది దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పానన్నమాట. ఎక్కడి నుండి అంటే అది తెలుసుకుంటేనే ఈ ఎన్కౌంటర్ దీనికి మనం ఇవ్వగలుగుతాం. ఆ ఎన్కౌంటర్ తెలుసుకుంటేనే ఎక్కడి నుండి బయలుదేరిందంటే ఈ పరిసయ్యులను, శాస్త్రుల మధ్యలో జరిగినటువంటి ఆ సంఘటన అది తెలుసుకుంటేనే ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క ఎన్కౌంటర్ గురించి మనం వెలకట్టగలం. యేసు స్వామి కూడా, యేసు స్వామి యూదుడు ఎవరు కూడా, a Jew will never like to go into that place. అక్కడి నుండి ఎవడని వస్తేనే యూదుడు సహించలేడు. ఆ సిదోన్లో నుండి ఒక యూదుడు వస్తే, ఒక అన్యుడు వస్తే యూదుడు అనేవాడు అస్సలు సహించడు. వాడు ఏమంటాడంటే, మా ప్రాంతం అపరిశుద్ధం చేయడానికి వచ్చావా? యూదుడు ఒకవేళ తూరు సిదోన్లోకి వెళ్తే వాళ్ళ అంటే మనలో ఏంటంటే, నేను అపరిశుద్ధుడనైపోతాను. I become unholy if I go to an unholy place. If an unholy man comes into Jewish communities, they feel that he has come to make our places unholy. ఈనాటి సాధస్తపు ప్రజల మధ్యలోకి యేసు స్వామి ఏం చేస్తున్నారు? ఆయన ఈ himself is good. Now you can see what would have been the Jewish people thinking. ఎవరు శిష్యులేమంటారు? Imagine what disciples వెళ్తారు. The 12 disciples. ఊరి ఈరోజు కూడా మనం కూడా మళ్ళా మనం when we come back to Jewish land,
పీపుల్ విల్ బ్రాండ్ us. అరే మీరు అపరిశుద్ధులైన పరిశుద్ధంగా చేసుకోవడానికి మీరు అనేకమైనటువంటి ఒక రిచువల్స్ ఉంటాయి, అవి చేసుకొని రావాల్సిందే అని అంటారు. శిష్యుడు పోయేదాన్ని అనవసరంగా ఎందుకు, ఎవరు రమ్మన్నాడా మన అక్కడికి చూసుకోవాలి, ఎనిబడి తీసుకొస్తాడు మరి పిల్లల పేరెంట్ అనుకుంటుంది ఏంటి అనవసరంగా. ఇప్పుడు పిలిచినోడు లేడు, ఓ సుట్టం లేడు, నో రిలేషన్స్, నో ఫ్రెండ్స్, నో ఇన్విటేషన్. Why Jesus is taking a group to that place which no Jew ever dare to be? To teach his disciples that we are not just for Jews, but also for other disciples. We are called to go all this. Even మన పరిచర్యలకు దేవాలంతా మనకారు రోడ్డు యువతలోనే మనలు, ఆ బాగు అవతల మనలు కాదు, ఈ బాగు యువతలోనే మనలు. ఏ స్వామి అందుకొరకే శిష్యులకు నేర్పించింది, అరే నేను అవతలలో కలుపుకుంటరా, మీరు ఎవరైతే అపరిశుద్ధులు అనుకుంటున్నారో వారిని కూడా కలుపుకోవాలి మనం. They went there. The disciples went there. No, I will go to the second level. What happened? అక్కడికి పోగానే ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, థ్యాంక్ యూ, కానాను స్త్రీ, నో నేమ్ ఫర్ హర్, బట్ షీ ఇస్ బ్రాండెడ్ యాజ్ జెంటైల్. ఆమె పేరు లేదు, ఆమె ఊరుతోనే ఆమెను పిలుస్తుంది. అంటే నువ్వు అనురాలో, నువ్వు అరుణాలో కాదు, ఇక్కడ ఈడ ఈమెను పేరు లేదు, ఏం లేదు, ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంది. ప్రాంతం బట్టి పిలుస్తున్నట్టే ఈమె ఇక ఎన్ననే చెప్పొచ్చు, నువ్వు నిజమైన దేవుడు పూజించేదాన్ని కాదు, విగ్రహాలను పూజించే దేవుడు, ఇవన్నీ చెప్పొచ్చు. ఆమెను అలా చిత్రీకరిస్తుంది. వచ్చి ఆమె ఫస్ట్ థింగ్ ఆనాడు సాంప్రదాయ ప్రకారం, ఆచార ప్రకారం, చట్టం ప్రకారం ఒక స్త్రీ ఒక పురుషుతో వీధులలో కలవదు. నో, దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఆమె మామూలుగా యూదురాలే, యూద స్త్రీనే కలవరాదు. ఇప్పుడు రెండో దశకి ఇంత ఘోరమైందంటే ఒక ఆ ప్రాంతానికి చెందిన పురుషులు కాదు, ఆ ప్రాంతీయులు కాదు, చుట్టాలు కాదు, బంధువులు కాదు, ఏది కాదు, ముక్కు ముఖం ఎరగనటువంటి వారు. ఇంకా చట్ట ప్రకారము అలాంటి వ్యక్తి స్త్రీ ఈనాటి వ్యక్తులతో చేస్తే ఏం చేస్తారు? వాట్ ఈస్ ద పనిష్మెంట్? స్టోన్ టు డెత్. నాట్ జస్ట్ స్టోన్ టు డెత్. అందుకనే కొన్నిసార్లు ఏమి ఇస్తారు జడ్జ్మెంట్? హ్యాంగ్ టు డెత్ అని ఇస్తారు. హ్యాంగ్ చేస్తే కొందరు బతుకుతుంది, కొందరు బతికే బట్టి అందుకునే జడ్జిమెంట్ ఏమి ఇస్తారంటే హ్యాంగ్ టు డెత్. అది 2 నిమిషాలే కావచ్చు, 20 నిమిషాలే కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఖచ్చితంగా హ్యాంగ్ చేయాల్సి. ఇక్కడ నాట్ జస్ట్ స్టోన్ టు డెత్. ఇప్పుడు ఈమె
వీటన్నిటిని కూడా దిగమింగి షీ వాంటెడ్ టు మీట్ జీసస్. ఎవరి కొరకు? కుమార్తె కొరకు. బిడ్డ కొరకు. వాళ్ళ డాక్టర్స్ పోయిన వారం అంశం ఏంటి? ఇతరుల బాధలను ఒక్కరి భారం మోయిట. పిలుపు. ఇక్కడ పోయిన వారాలు కూడా లింక్ చేసుకుంటే see how the link is. ఆ తల్లి తన బిడ్డ బాధను తన బాధగా చేసుకున్నది. ఎంతగా చేసుకున్నదంటే నన్ను చంపినా పర్లేదు కానీ నా బిడ్డ విడుదల పొందాలి. ఈవెన్ ఇఫ్ ఐ యామ్ పుట్ టు డెత్ ఇట్స్ ఓకే, బట్ మై డాటర్ షుడ్. This is the commitment of the mother. She made her daughter's problem as her problem. ఇక ఎంతగా ఇచ్చేసుకుంటుందంటే ఆ తల్లి. నౌ ద సిచ్యువేషన్ విల్ సీ. ఏం బిగ్గరగా కేకలు వేసింది. కేకలు వేసారు. ఇక్కడ అంటే దూరం కేకలు ఎక్కడేస్తాం? దగ్గర దూరం. అంటే ఈమె డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ కేకలు వేస్తుందంటే ఆ కేకలలో నిజంగా చూడండి, అంటే ఆమె అనుకున్నది, నేను నీకు దగ్గరగా రాను, కానీ నా కేకలకు నువ్వు స్పందిస్తావు. Her faith. Though I cannot approach you closely, my voice can reach you. I may not able to reach you. నేను దగ్గరికి రాలేను, కానీ నా స్వరం నీకు. ఇక్కడ మనం చూద్దాం, ఆమె కేకలు ఇచ్చినప్పుడు శిష్యులు ఏమంటారు? ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక. మన వెంబడి వచ్చి కేకలు వేయించు. కేకలు ఇస్తారు. ఏం చెప్తారు? పంపివేయమని. అంటే ఈ వ్యక్తి, ఈ స్త్రీ కేకలలో ఉన్నటువంటి ఆ బాధ, అంగలార్పు, వేదన, ఆ కేకలో ఈ శిష్యులు అర్థం చేసుకోలేదు. The disciples could not, read in between the shouts, the agony, the pain, the suffering of this mother. గుర్తుపట్టలేదు, అందుకే పంపించమన్నాడు. That's why the disciples said, send her away. ఒకవేళ నిజంగా అర్థం చేసుకుంటే పంపించమన్నాడు. మనం పంపించడానికి రాలేదు, కానీ పంపబడ్డ వారిని, పంపివేయబడిన, వెలివేయబడిన వారిని యేసు స్వామి ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ కేకలలో he understood the pain, the suffering, the agony of that mother, and that's why Jesus did not send her. ఆమె నిజంగా చూస్తే ఆమె పిలిచిన పిలుపు చూద్దాం. ఏమన్నది? ప్రభువా, దావీదు కుమారుడా. ఆ కేకలో ఆమె అప్పటి వరకే సాధించింది. She never సాధించింది. ఓన్లీ షీ హర్డ్ అబౌట్ జీసస్. యేసు గురించి ఆమె తెలుసుకున్నది అంతే. తెలుసుకున్న ఆమెలో కట్టుకున్న విశ్వాసం చూడండి. దావీదు కుమారుడు అంటే రక్షకుడు, మెస్సయ్య. యు ఆర్ ద మెస్సయ్య. ద టైటిల్ దట్ షీ కాల్డ్ వాస్ దావీదు కుమారుడు అంటే నీవు మెస్సయ్య. See how she has put Jesus. She has put Jesus, described Jesus, and expressed her faith that you are my Messiah. దావీదు సిగ్గుపడలేదు. ఈ అన్య దేశంలో, ఈ అన్య తూరు సిదోన్లో ఎవడేమంటాడో అని, నన్ను ఎలా చిత్రీకరిస్తారో, ఈ వ్యక్తిని నేను దావీదు కుమారుడు అంటే ఏం బాధపడలేదు. ఎవ్వరేమన్నా అనుకోలేదు. నాకు కావాల్సింది నా బిడ్డ స్వస్థత.
her one aim was, her one focus was to get her daughter. So for that she did not mind. దాని కొరకు ఎవ్వరు ఏమంటారో లేక చేయలేదు. ఆమెకు సంబంధం లేదు. దావీదు కుమారుడైన యేసు. ఇక చూడండి, ఆమె వీళ్ళందరూ బ్రతికేమన్నా కూడా ఆమె చెప్పండి, అనుకున్నది నేను పొందేదాన్ని. రెండోది, శిష్యులారు మిమ్మల్ని చూస్తున్నాను. నేను చేస్తాను ఫోకస్. శిష్యులు అన్న కూడా వాళ్ళ వైపు తన మైండ్ పెట్టలేదు. ఈమెను పంపించని నేను లేనిపోయి వదిలిపెడుతుంది పంపించమన్నా కూడా ఈమె ఒకవేళ శిష్యుల మాటకు ఏమాత్రం నిలిపించుంటే ఆమె ఉండిపోయేది, బిడ్డ అలాగే ఉండేది, జీవితం అంతా చెడు మారాలని జీవితం. కానీ ఆమె ఏమనుకున్నదంటే, నేను మీ కొరకు ఎందుకు వస్తున్నాను, మీరు రమ్మన్నారా, మీరు పొమ్మంటే నేను పోతాను. ఏదొచ్చింది ఏ సమయంలో మన పరిచర్యలో కూడా చాలా ఫోకస్ అప్పుతేనే అందుకొరకే మనుషులు నాకు కొన్నిసార్లు బాగా అనిపిస్తారు. అయ్యా ఫలాని నాయకుడు మా లీడర్ ఎలక్షన్స్ డైసన్ ఎలక్షన్స్లో కొందరు ఎందుకు నిలబడతారు, ఎట్లా ఓడిపోతారు. మేము ఓడిపోతామని తెలుసు, కానీ మా లీడర్ నిలబడమన్నాడు. ఏమైనా మనం అందరం ఏకగ్రీవం సాక్ష్యం ఇద్దాం. సినాడ్ అంతా సాక్ష్యం, ప్రపంచానికి సాక్ష్యం ఇద్దాం. మేము ఏకగ్రీవం, మేమందరం ఒక్క తాటి మీద ఉన్నాము. దురాత్మ దుష్ట శక్తులు మమ్మల్ని విడదీయడం లేదు అని కొందరు వాళ్ళు ఏమన్నారంటే, అంటే ఆ పాకెట్ మరి పోతుందని ఇంత అధ్యక్ష మండలి కాదు, ప్రపంచానికి ఒక సాక్ష్యం ఇచ్చేది ఆ భాగ్యం పాకెట్ మనీ. ఈ స్త్రీ అంతటి దర్శనం చూసిన వ్యక్తులు కూడా కాపలు ఉండలేదు. అంటే ఇది కాపరి కంటే గొప్పలేదు, ఈమె మాస్టర్ కంటే మేలే. ఎందుకంటే ఈమె పాకెట్ మనీ ఏమి చేయలేదు. అరే నీ పాకెట్ మనీ అంటున్నాను ఆయన, నీ నెల జీతం దేవుడు ఇస్తుంది కదా, ఆ పిలిచిన దేవుడి కంటే నీ పాకెట్ మనీ ఇచ్చే వ్యక్తి గొప్పడా. ఆమె గినిక శిష్యుల వైపు చూసింటే ఈ కథ ఇందులో రాకపోతే, ఆమె ఆ సంఘటన ఈ బైబిల్లో రాకపోతే, the only thing was she did not look to the negative things. Negative people were not taken into consideration. She never considered the voice of the negative people. She was only looking to Jesus as a positive. ఒక పాజిటివ్ వ్యక్తిని ఆమె చూస్తుంది. Did not change her focus. అందుకనే తన జీవితంలో అనుకున్న సాధించుకుంది. Now, we will move little further. ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఒక సంభాషణ మొదలైంది. చదువున్నారు, ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను చెప్తాడు కదా, ఓ అమ్మా నేను ఇశ్రాయేలు నేను నీ కూడా రాలేదు. I did not come here. I have come to the lost sheep of Israel. Yes అని చెప్తున్నా. చెప్పినాక ఇంకా చదివినా, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, in spite of that, which shows her beauty focus.
నువ్వు ఎన్నైనా చెప్పేసాను, నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు మాత్రం నీవు సహాయం చేయాల్సిన నువ్వే చేస్తావు. యూనో నథింగ్ కుడ్ డైల్యూట్ హర్. ఏది కూడా ఆమెను వెనుకకు అడిగేసేటువంటి పరిస్థితి ఆమె అనుకూలపరచలేదు. షీ కెప్ట్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకా బాగుంటుంది అక్కడ చదువు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఎస్, అక్కడ కుక్క పిల్లలు అంటే ఇప్పుడు ఈమెను ఏమంటున్నాడు? చాలామంది అంటారు ఆమె కుక్క, ఆమె కుక్క అంటే కొన్నిసార్లు మనం కూడా మనుషులు ఏం చేస్తాము, కొన్నిసార్లు ఎవడో చేయాల్సింది మనం చేస్తాం. అది మన పనిగా. ఇంకొకటి పని మనం చేస్తే వానికి కొద్దిగా ఆయాసకరమైన అనుభవాలు జరిగింది, బాధాకరమైన సంఘటన ఎదురైంది. ఏం చెప్తారు? నీతి శాస్త్రంలో ఒక కథ నేర్చుకున్నాం. శాఖలోని ఇంట్లో కుక్క దాడి వేసాను గుర్తున్నదా? సరే, కుక్క పని గాడి చేస్తే బాగా పనుందిందంట. అట్లా నీవు కుక్క చేయాల్సిన పనిని నువ్వు గాడిదలుగా చేసినావు. అందుకొరకే నువ్వు ఈ బాధ, ఆయాసము, చేదు అనుభవం అని చెప్తారు. కుక్క పని గాడి చేస్తే ఇదేరా అంటే వాడు గాడిగా చెప్తున్నా, వాడు గాడిద అన్నట్ట కాదు, ఒక ఎనాలజీ అంతే. ఇక్కడ కూడా యేసు స్వామి ఆమెకి ఏం చెప్తుందంటే, అమ్మా పిల్లల రొట్టెని తీసి కుక్క పిల్లలకి వేయడము ఇది ఇష్టము కాదు. చెప్తున్నాడు. అంటే నువ్వు కుక్క అంటలేడు. అసలు సంగతి ఏంటంటే అప్పుడు ఆమె చూడండి, నిజమే ప్రభువా, నిజమే yes కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పారు అని చెప్తున్నాడు. ఫస్ట్ ఏమంటుంది? నిజమే, నువ్వు అన్నది కరెక్ట్, తేడపడతలేదు. See our discussion with Jesus, a healthy discussion. ఒక చక్కని సంఘర్షణ జరుగుతుందట. ఇక్కడ ఆమె అడగదా, ఆమె ఒక చక్కని జగత్తు అని చెప్పుకుంటూ ఏమంటుందంటే, పళ్ళ కింద పడ్డ ముక్కలు పిల్లలు తినడం అంటే ఇది అంటే ఆనాడు. ఇప్పుడు మీ అందరికీ 2 రొట్టెలు, తండూరు రొట్టి, రుమాలు. ఈ రొట్టెకి ఏ సంబంధం లేదు? బాగానే రుమాల్ రొట్టి ఇది బాగుంటుంది ఐడియా. ఈ దీనికి సంఘర్షణ మీకు కరెక్ట్గా అర్థం కాదు. టు నో కరెక్ట్లీ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దిస్. ఆనాడు ధనికులు 2 రకాల రొట్టెలు చేస్తారు. తండూరు రోటి లాంటివి ఆనాడు 6 inches ఉంటుంది రోటి. ఆ 6 inches రేడియస్లో ఆ రోటి, కానీ ఆ చేసేటువంటి ఆ రొట్టెలో సన్నని రుమాల్ రొట్టె చేస్తారు. ఈ రొట్టె ఏం చేస్తారు? ఆ రొట్టె రుమాల్. తండూరు రోటి ఎందుకంటే తినడానికి, సన్న రోటి ఎందుకంటే ఆ దినాలలో నాప్కిన్స్, టిష్యూ పేపర్ ఉంటుంది. ఈ రొట్టెని తీసుకొని కింద వేస్తారు. అవి కుక్క పిల్లలు. సో ఇప్పుడు అయ్యా అవి పడేసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు, అది నీ చేతుల్లో వచ్చినాయి. ఆ పడేసినవి కూడా నీ చేతులతోనే కదా అవి పడ్డాయి. యజమానం చేతిలోనే కదా పడ్డాయి. అది ఎంత ఆశీర్వాదం! ఆ యజమాని చేతుల్ని కింద పడినాయి, నేను తినడం అని నాకు తగ్గిపోతుంది. అది హంబుల్నెస్. అదే బిడ్డ కొరకు ఎంత తగ్గించుకుంటుంది. వాట్ అ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ద
ఈ ప్రభుత్వాన్ని ఇంకోటి యేసు స్వామికి దగ్గర ఫస్ట్ ఏం చేసింది? కేకలేసి, అంటే దూరం ఉంది. తర్వాత ఎక్కడికి వచ్చింది? వచ్చి ప్రభు వచ్చి ఆయనకి మొక్కి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆయనకి మొక్కి Now you see the distance is shortened. The gulf is shortened. She is coming closer to Jesus. Her approach to the Jesus was something very great. She came to the Lord, especially at the cross. వచ్చి ఈ సంభాషణ జరుగుతుంది. ఏ స్వామి ఏమంటాడు? అమ్మా అమ్మా నీ విశ్వాసము గొప్పది. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇక్కడ నీవు కోరినట్టే నీకు అవును యా? నీవు కోరినట్టే నీకు అవును కోరినట్టే నీకు అవును గాక. నా ఇక్కడ ఈ తల్లి కోరుకున్నది కుమార్తె తల్లి కోరుకున్నది కుమార్తె మాస్టర్ స్వస్థ. కానీ ఈయనకు జంబో ప్యాక్ దొరికింది. షీ గాట్ ఎ జంబో ప్యాక్. ఆమె రక్షణ గురించి ఏం ఆలోచన లేదు. ఆమె అన్ని నాకు రక్షణ అదంతా నాకు సంబంధం లేదు, నా బిడ్డదే నా అజెండా. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో అబౌట్ హర్ సాల్వేషన్. నీ విశ్వాసము గొప్పది అంటే యేసు స్వామి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఆమె చూచి. ఆమె పెద్దగా ఏ స్వామి నా గురించి ఇంత మాట్లాడుతాడు, ఇంత నాకు ఇవన్నీ ఏం లేదు, నా బిడ్డగా ఉన్నాడు. కానీ ఆమె జీవితంలో పొందినది రెండు ఆశీర్వాదాలు. వన్ ఈజ్ సాల్వేషన్, సెకండ్ ఈజ్ ద లార్డ్స్. See how Jesus wrote ఈ యొక్క రక్షణ ప్రణాళికలోకి ఆమెను తీసుకొచ్చాడు. నీ విశ్వాసం గొప్పది. ఎందుకంటే ఆ దినాలలో నిజంగా ఈమె తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి ఉండొచ్చు. ఆ తల్లి చేసిన పాపానికి ఈ బిడ్డకు అలాంటి పరిస్థితి ఏర్పడింది. అందుకొరకే ఫస్ట్ ఆమెను రక్షణలో తీసుకుంటాడు. ఏ వ్యక్తి అయితే పాపాన్ని బట్టి ఈ బిడ్డకు ఆ స్థితి పట్టిందో ఆ తల్లిని ముందు రక్షణ చేసుకుంటాడు.